హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక గడిచిపోయిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. చాలా చాలా ఘోరాతి ఘోరం. ఎందుకంటే ఈ స్టోరీ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ అది 2017లో జరిగిందండి, ఇప్పటి కాదు. ఓకే, సో 2017 ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ ఊరు. సో ఉన్నావ్ ఊర్లో కుల్దీప్ సింగ్ సెంగర్, ఈ పేరు మీరు గూగుల్ చేశారంటే ఎంత దుర్మార్గుడు అన్నది మీకు నెట్ చెప్తుంది. ఏంటంటే ఈ దుర్మార్గుడు ఒక నేత, బీజేపీలో ఒక మంచి పేరున్న నేత. మంచి పేరు అంటే మంచి పేరు కాదండి, పెద్ద పేరున్న నేత. సో ఇతను ఏం చేశాడంటే, పేరు తీసుకోను అమ్మాయిది, 17 సంవత్సరాల ఒక అమ్మాయిని, అంటే నాబాలిక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయించి అతను కూడా ఆ దుష్కర్మకి పాల్పడ్డాడనమాట. సో ముఖ్య ఆరోపి అతనే. సో అప్పుడు ఏమైంది, అమ్మాయి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పుకొని ఇవన్నీ చేస్తే తండ్రి పేదోడు పోలీస్ స్టేషన్ పరిగెట్టాడు. ఇలా జరిగింది నా కూతురుతోని అనేసి చెప్పి అనగానే, ఈలోపే పెద్ద నేత కదా, ఈలోపే అంతా నెట్వర్క్ అంతా శుభ్రంగా సెట్ చేసేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు రిపోర్ట్ చేసినా కానీ వాళ్ళ తండ్రి పంపించేసేవారు. లాస్ట్గా ఏం చేశారు, ఇతను ఇలాగా వదిలేటట్లు లేడు అనేసి చెప్పేసి అతని మీద లేనిపోని ఒక కేసు పెట్టి అతన్ని లోపలేసి, ఏంటి కూతురికి అన్యాయం జరిగింది అని చెప్పేసి మొరపెట్టుకోవడానికి వచ్చినోడి మీద కేసు పెట్టి లోపల వేయించి లాకప్ డెత్ చేస్తారు అతన్ని. ఆ అమ్మాయి తాలూకు తండ్రి చనిపోయాడు లాకప్లో. ఓకే, ఇలా జరిగింది. ఆ తర్వాత ఎన్నిసార్లు బంధువులు చుట్టాలు అందరూ కూడా రిపోర్ట్ చేద్దామని చూసినా, ఈ అమ్మాయి వెళ్ళి రిపోర్ట్ చేద్దామని చూసినా కానీ ఎవ్వరు అసలు రిపోర్ట్ రాసుకోలేదంట. చూడండి ఎంత అన్యాయము, రిపోర్ట్ రాసుకోలేదు. 2017లో కదా రిపోర్ట్ రాసుకోకపోగా ఇంకే అమ్మాయికి ఇదొచ్చేసి ముఖ్యమంత్రి ఇంటి ముందు వెళ్ళి కెరోసిన్ పోసుకొని నేను తగలబడిపోతాను అని చెప్పేసి అంత అలాగా పట్టుదలగా ఇది చేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ రాసుకున్నారు. రిపోర్ట్ రాసుకున్న తర్వాత ఏ లాయర్లు కూడా ముందుకు రాలేదట. ఎందుకంటే బీజేపీలో ఒక పలుకుబడి ఉన్న ఒక నేత కాబట్టి రాలేదు ముందుకి. ఆఖరికి ఒక మహిళ నీ కేసు నేను వాదిస్తాను అనేసి చెప్పేసి వచ్చి వాదించిందంట. ఈ టైం ఎంత అయింది అప్పటికి, 2017 జూన్ 4th జరిగింది ఇన్సిడెంట్. అయితే 2019 వచ్చేసిందండి. 2019లో కోర్టుకి వెళ్తుంటే ఎక్కడ నిరూపణ అయిపోద్దా అనేసి చెప్పేసి కోర్టుకి వెళ్తుంటే కారులో ఒక బంధువురాలు, ఈ అమ్మాయి తాలూకా పిన్ని, తర్వాత ఈ అమ్మాయి అండ్ లాయర్ గారు, వీళ్ళందరూ నలుగురు కలిసి కారులోని కోర్టుకి వెళ్తుంటే ఒక పెద్ద ట్రాక్టర్తో, అంటే లారీ, ట్రాక్టర్ లాంటి లారీ ఉంటుంది కదా పెద్దది అటు సైడు, దాంతో 11 సార్లు ఆ కార్ని గుద్దించారట. 11 సార్లు, అంటే ఎవ్వరు మిగలకూడదు అనేసి చెప్పేసి. ఇది ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ అండి, 11 సార్లు గుద్దేస్తే. ఆ ప్రయత్నం కూడా చేశారు. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి తలకు పిన్ని, ఇంకో చుట్టాల ఆవిడ, వీళ్ళిద్దరూ చనిపోయారు. ఈ లాయర్ గారు ప్లస్ ఈ పాపకి ఏదైతే అన్యాయం జరిగిందో వీళ్ళందరూ క్రిటికల్ కండిషన్లో బయటపడ్డారు. ఆ తర్వాత చాలా నెలలు ఐసీయూలో ఉండి ఇదైంది. ఐసీయూలో కూడా ఆ అమ్మాయిని చంపడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. తర్వాత ఏంటైందంటే ఇంకా మీడియా జనాలు వీళ్ళందరిలోకి బాగా వచ్చేసింది కదా. వచ్చేసిన వెంటనే ఇంకా తప్పదు అనేసి చెప్పేసి కేసు రిజిస్టర్ అయ్యి కేసు నడిచి ఈ ఏదైతే ఉన్నాడో ఆ మనిషి ఆరోపి, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారండి. అరెస్ట్ చేశారు, యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. మొన్న 23rd డిసెంబర్ 2025, అంటే మొన్న ఈ కుల్దీప్ సింగ్కి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ యావజ్జీవ కారాగార శిక్ష అన్నది రద్దు చేసేసి బెయిల్ ఇచ్చిందండి. ఇది ఎక్కడ న్యాయం? ఆ అమ్మాయి
ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకొని 4 years బ్యాక్ పెళ్లి చేసుకుంది, కొంచెం సంతోషంగా ఉండాలని నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి చూస్తుంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఏంటంటే వాడు బయటకు వచ్చేసాడు. బయటకు రాగానే స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, నేను బయటకు వచ్చేసాను, ఇక చూసుకో అన్నాడంట. ఏం జరుగుతుంది అసలు లోకంలో? ఏంటి అసలు ఆ అమ్మాయి పరిస్థితి? ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ఢిల్లీలోని పార్లమెంట్ ముందు కూర్చొని ధర్నా చేస్తుంది. మీ సపోర్ట్ తెలియచేస్తారా? నేనైతే పక్కా సపోర్ట్ తెలియచేస్తున్నాను. మీ సపోర్ట్ తెలియచేస్తున్నట్లు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని షేర్ చేయండి. వాడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలా? అలాంటి దరిద్రులు బయట ఉండడానికి వీల్లేదు. ఓకే, ఈరోజు స్టోరీ ఇంతే. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్.